అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మకర రాశి వారికి అసలు ఆగస్టు నెలలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మకర రాశి వారింట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోను చూడండి. ఈ ఆగస్టు 8న తర్వాత నిజంగా మీరు వింటే వణికిపోతారనమాట. మకర రాశి వారింట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది. ఆ దేవత యొక్క కరుణా కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ కుటుంబం మీద, అలాగే మీ ఇంటిల్లిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను అస్సలు గుర్తించట్లేదు. అలాగే ఈ ఆగస్టు 8 తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పనున్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరో, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లేంటి, అవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు 100% సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురువుగారి ఫోన్ నంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ముందుగా మనం ఈ యొక్క మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి మనం ముందుగా తెలుసుకుందాం. మకర రాశి అనగానే మొసలి యొక్క పట్టుదల, జింక పిల్ల వంటి మనస్తత్వం కలవారనమాట. అయితే ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కాబట్టి వీరి మనస్తత్వం చాలా చాలా సున్నితంగా ఉంటుందన్నమాట. అంటే వీరి మనస్తత్వం ఎంత సున్నితంగా ఉంటుందో అంత కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాస్తవాన్ని కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రములన్నమాట. మకర రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలు వీరితో పంచుకునేలా ఉంటారన్నమాట. అయితే మకర రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తను చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు. అయితే ఈ మకర రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే ముందుంటారు. అలాగే ఈ మకర రాశి వారు దయ, దానమును, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించినా సరే మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి ఎవ్వరికి కూడా సాధ్యం కాదనమాట. మకర రాశి వారి మాట నేర్పుతో మృదువుగా మంచి స్వభావాన్ని, స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా కష్టపడే మనస్తత్వం వీరికి ఉంటుంది. మకర రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. మకర రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశులకెల్లా సహనం ఎక్కువ కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి వారి మాత్రమే. అయితే ఈ ఒక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యక్షంగా అందరికీ నచ్చేలా ఉంటారన్నమాట. ఎలాంటి చికాకునైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారో అందరికీ నచ్చేస్తారు. అలాగే ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాలు వదిలేసి పారిపోయే రకం కాదు. అయిన వాళ్ళకైనా, స్నేహితులకైనా, ఏ మాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారిని వెన్నంటే ఉంటారు. ఎప్పుడైనా సరే వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు.
అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవ్వరి వల్ల కూడా కాదు. అయితే స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు అస్సలు కాదు. అయితే ఈ మకర రాశి వారు అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8, అదృష్ట వారం శుక్రవారం, అలాగే బుధవారం కూడా. అయితే ఈ రాశి వారికి మధ్య వయస్సు నుంచి అంటే 30 సంవత్సరాల నుంచి వీరి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అయితే ఉంది. మంచితనం, ధనం, సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే ఇక మకర రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది. కానీ వీరు ఆమెను అస్సలు గుర్తించట్లేదు. వీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలోనే తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు. కొన్ని పనులు అస్సలు మీకు కంప్లీట్గా అవ్వకముందే ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటులు తప్పించుకుంటారనమాట. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా కులదేవత అనేది ఉంటుంది కదా. కానీ ఈ రోజుల్లో ఎవ్వరు కూడా వాళ్ళ కులదేవత గురించి ఏ మాత్రం కూడా ఒక ఐడియా అనేది ఉండడం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళం అంటే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మీకు చాలా అంటే పూర్వకాలం నుంచి కూడా పూర్వకాలంకి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక ఇప్పటి వరకు అయితే ఈ మకర రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్నింటిలోకి 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మకర రాశి వారిని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. అయితే వీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. మీ కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం. కాబట్టి ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని మనలో మనం ఆలోచనలో పడిపోతూ ఉంటామన్నమాట. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకురండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కులదైవం పేరేంటి, ఆ కులదైవం ఎవరనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటే మీరు నిత్యం పూజించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మీకు ఆ కులదేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా మీ కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేవి కూడా పనికిరావు. మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ మకర రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే నెగ్లిజెన్స్ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కూడా మాకు తెలియచేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. అయితే ఈ మకర రాశి వారు ఎప్పుడు చూసినా సరే ఎంతో శ్రమ పడుతూ ఉంటారు.
అలాగే ఒక పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారో కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతూ ఉంటుంది. దానికి కారణం కూడా ఓపెన్గా మాట్లాడడం. ఎప్పుడు కూడా ఏ పనైనా సరే చేయాలి అనుకుంటే మీరు ఎవ్వరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకుని, దైవం మీద నమ్మకం పెట్టుకుని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిపోయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. అయితే మకర రాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారో, టాలెంటెడ్గా ఉంటారో, మీకు వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది దొరకదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల మీకు ఎక్కువ శాతం మీరు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గృహంలో ఎప్పుడు కూడా మీకు చాలా ఇప్పుడు అనుకూలంగా మారిపోబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలోనే దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణాలు, మంచి పనులు మీకు ఫలితం రాబోతుంది. ఇక్కడి నుంచి మీ యొక్క కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే ఈ ఆగస్ట్ నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, అయితే ఈ మకర రాశి వారు పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా సరే ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం అయితే ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారో, ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేసేవారికి ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక మీకు హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్ అనేవి ఉంటాయి. అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయన్నమాట. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల చిరాకుగా ఉంటుంది. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. అయితే మకర రాశి వారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో దాని మీదే మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. హెవీ ఫుడ్ని ఎప్పుడు కూడా కంప్లీట్గా తీసుకోకండి. ఇప్పుడు మేము చెప్పే విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. మకర రాశి వారికి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది. మీరు చేయాల్సింది కేవలం మీ కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కులదైవాన్ని ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి కూడా అంటిపెట్టుకుని ఆ దేవతను ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు, వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్నైతే పొందుతారు. అలాగే ఈ ఈ యొక్క మకర రాశి వారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో సుఫలితాలు అయితే మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ యొక్క కోరికలు అనేవి త్వరగా నెరవేరుతాయి. చూశారు కదండి, మకర రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో అద్భుతమైనటువంటి 8 తర్వాత శుభవార్తలు ఈ అన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.